చెన్నూరు పట్టణంలో ట్రాక్టర్ యజమానులు, ట్రాక్టర్ డ్రైవర్లు, ఆ ట్రాక్టర్లని నమ్ముకొని బతికేటటువంటి కార్మికులు, వారి కుటుంబ సభ్యులు ఒక వారం నుండి ఇక్కడ సమ్మె చేస్తుంటే కనీసం నీకు సోయి లేదని అడుగుతా ఉన్నాను, నీకు అవగాహన లేదని అడుగుతా ఉన్నాను. ఒక కార్మిక మంత్రిగా నువ్వు ఇక్కడికి వచ్చి నా నియోజకవర్గంలో నా ఓటర్లు నన్ను ఓటేసి గెలిపించారు, మరి వీళ్ళకి ఇబ్బంది ఉంది ఈ రోజు అని నువ్వు నీ పనులన్నీ బంద్ చేసుకొని ఇక్కడికి రావాల్సిన అవసరం నీకు ఉండాలి అని అడుగుతా ఉన్నాను. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే వివేక్ వెంకటస్వామి, ఓ గనుల శాఖ మంత్రి, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, నువ్వు నీతి నిజాయితీ నిరూపించుకోవాలనుకుంటే నువ్వు వెంటనే రేపు ఎక్కడున్నా చెన్నూరు పట్టణానికి బయలుదేరి వచ్చి ఈ యొక్క ట్రాక్టర్ యజమానులతోని, డ్రైవర్లతోని, కార్మికులతోని మాట్లాడి వీరి సమస్యని పరిష్కరించాలని అడుగుతాను. నీకు చేత కాకపోతే నాకు నా నియోజకవర్గంలో ఉన్న సమస్యలు నేను పరిష్కరించలేను అని నువ్వు చేత కాదు నాకని నువ్వే ఒప్పుకొని ఈ యొక్క మంత్రి పదవికి రాజీనామా చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చెన్నూరు నియోజకవర్గం డిమాండ్ చేస్తా ఉన్నావు. అదే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఇసుకను నువ్వు తన్నుకపోతా ఉన్నావు. ఎన్ని పైసలు, నీకెన్ని పైసలు వస్తున్నాయి? నీ పైసలు ఇక్కడ కాకుండా రేవంత్ రెడ్డికి ఎన్ని ముడుపులు నువ్వు అందిస్తున్నావు అని అడుగుతా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి లోకల్లో ఉన్నటువంటి ట్రాక్టర్ యజమానులు, డ్రైవర్లు, కార్మికులు అదే నువ్వు రీచ్ ఈ యొక్క యజమానులకు ఇచ్చుంటే ఇక్కడ ఎన్నో కుటుంబాలు ఈ రోజు బాగుపడతాయి, బతుకుతాయని చెప్తా ఉన్నాం. మా ఇసుక, మా తల మీద ఉన్నటువంటి ఇసుకని మేము ఇక్కడ ఉన్నటువంటి ఇక ప్రజలు ఆ ఇసుకని వాడుకోలేనటువంటి పరిస్థితి నువ్వు, నీ నాయకులు, నీ అధికారులు తీసుకొచ్చారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ రోజు మీ అధికారులు వచ్చి ఇసుక కుప్పలు పోస్తాము, ఆ ఇసుక కుప్పను ఇసుక తీసుకుంటారు. ఎవరు అయ్యే జాగిరని ఇసుక కుప్పలు పోస్తారు, ఎవరిని అయ్యే జాగిరని ఇసుక నమ్ముతారు. బరాబర్ ఈ లోకల్ ఇసుక లోకల్ వాళ్ళకి చెందాలి, మా ఇసుక మాకే కావాలి. ఒకవేళ నువ్వు స్పందించకుండా ఇక్కడికి వచ్చి ఈ యొక్క వీళ్ళ డిమాండ్లు ఏవైతున్నా పరిష్కరించకపోతే ఖచ్చితంగా ఈ యొక్క ట్రాక్టర్స్ యజమానులతోని బీఆర్ఎస్ పార్టీ అండగా అక్కడ ఉన్నటువంటి నీ లారీలు ఎక్కడైతే ఉన్నాయో ఆ లారీలు అన్ని కూడా అద్దాలు వాళ్ళకి కొడతాం, టైర్లకు గాలిలు తీస్తాం. ఇది కూడా నువ్వు అప్పటికి కూడా ఖచ్చితంగా రోడ్డు మీద ఆగిన లారీలన్నీ కూడా తలగబెట్టే రోజు దగ్గరలోనే ఉందని నీకు బరాబర్ అది చేసి చూపెడతామని చెప్తాను. మరొకసారి వివేక్ వెంకటస్వామి, నువ్వు అక్కడ ఇక్కడ ఉండి అల్లిబొల్లి మాటలు చెప్పి కథలు అల్లిపోతా అంటే ఇక్కడ ఊరుకోవడానికి ఎవరు రెడీగా లేరు. బీఆర్ఎస్ పార్టీ తరఫున ఖచ్చితంగా ఎవరికి సమస్య వచ్చినా వారి వెన్నంటుంటాం, సమస్య తీరేంత వరకు నిన్ను వెంబడిస్తూనే ఉంటాం. మీ నాయకులు ఎవరు ఎక్కడ ఎక్కి ఏమేమి కూతలు కూసినా కూడా పట్టించుకునడానికి ఎవరు ఇక్కడ ముందు లేరు. మీరు ఏమన్నా కూడా మేమేం చేయాలి అదే చేస్తాం. మేము ఖచ్చితంగా ఈ యొక్క ట్రాక్టర్ యజమానులకి, ఈ యొక్క డ్రైవర్స్ కి, కార్మికులకి న్యాయం జరిగేంత వరకు కూడా వీరు వెన్నంటుంటాం. ఈ రోజు కేవలం ఇక్కడ వచ్చి నిరసన తెలియజేస్తా ఉన్నాం. వీరికి మద్దతుగా ఈ రోజు వచ్చి ఇక్కడ కూర్చొని వీరికి మద్దతు పలుకుతా ఉన్నాం. మీరు ఈ యొక్క వీళ్ళ యొక్క ప్రాబ్లం ని సాల్వ్ చేయకపోతే ఖచ్చితంగా రోడ్ ఎక్కుతే మాత్రం ఎక్కడ నీ లారీలు ఉన్నాయో నీ కనుసంధానంలో, నీ నాయకుల కనుసంధానంలో ఏదైతే ఇసుక రీచ్, ఇసుక వ్యాపారం జరుగుతుందో ఖచ్చితంగా ఇసుకని ఆ లారీలకు కొల్లగొడతామని చెప్పి బరాబర్ చేసి చూపెడతామని చెప్పి మరొకసారి నీకు చెప్తా ఉన్నాం. మీ నాయకులు మీరు ఏదైతే ఈ యొక్క ఏమంటారు దీన్ని భిక్షం వేస్తున్న అధికారులు ఉన్నారో వాళ్ళు మీరు ఏది చెప్తే అది వింటా ఉన్నారు, ఈరోజు మాట్లాడుతా ఉన్నారు. వాళ్ళకు కూడా చెప్తా ఉన్నాం, మొన్న అక్కడ లారీలు ఆగుంటే మీరు రయ్యన వర్షం పడుతుంటే కూడా మీరు ఆ రోజు వర్షాన్ని తట్టుకొని ఛత్రులు పట్టుకొని ఏసీపీ గారు వస్తారు, మైనింగ్ ఈడీ గారు వస్తారు, ఎంఆర్ఓ గారు వస్తారు. మీకు తెలుస్తలేదా రోడ్డు మీద లారీలు ఆగి ఉన్నాయి, అది కరెక్టా కాదని మీకు తెలుస్తలేదా? మీరు ఆ రోజు కంప్లైంట్ ఇస్తే బీఆర్ఎస్ నాయకుల మీద కేసు పెడతారా? మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే లారీలు పెట్టిన వాళ్ళ మీద కేసులు పెట్టండి. రోడ్డుకి అడ్డంగా లారీలు పెట్టి పత్రికా విలేకరిని చంపిన వాళ్ళ మీద కేసులు పెట్టండి. ఊర్లకి లారీలు అర్ధరాత్రి వచ్చి ఇళ్ళ మీదకి పోతే ఆ రోడ్డు ఖరాబ్ అయినాయి, ఇల్లులు ఖరాబ్ అయినాయి, వాళ్ళ మీద కేసులు పెట్టండి. అంతేగాని ఏదో బీఆర్ఎస్ పార్టీ రోజు ఓడిపోయింది కేసులు పెడితే ఊరుకుంటారు అనుకుంటే బిడ్డ 2029 సంవత్సరం గుర్తుపెట్టుకోండి. మీరు ఏమేం చేస్తారో ఖచ్చితంగా. ఒక గనుల శాఖ మంత్రి, ఒక కార్మిక శాఖ మంత్రి అనే విషయాన్ని మీరు మర్చిపోయారని నేను అడుగుతా ఉన్నాను. ఈ రోజు ఈ చెన్నూరు పట్టణం నుండి, ఈ చెన్నూరు నియోజకవర్గం నుండి ఓట్లు దండుకొని గెలిచిన తర్వాతనే నువ్వు మంత్రి అయిన సంగతి నువ్వు మర్చిపోవద్దని చెప్తా ఉన్నాను. నువ్వు ఇచ్చిన వాగ్దానాలు, నువ్వు చేసినటువంటి మోసపూరిత వాగ్దానాలు, మరీ ముఖ్యంగా నువ్వు ఏదైతే ఈ చెన్నూరు నియోజకవర్గంలో ఇసుక దందాని బంద్ చేస్తాము, ఇసుక దందా గత ప్రభుత్వంలో యథేచ్ఛగా జరిగింది, నేను వచ్చిన తర్వాత ఇసుక దందా బంద్ చేస్తా అన్నావు. కానీ నీ కళ్ళకేమైందని అడుగుతా ఉన్నాను. నీ కళ్ళకేమైంది? అధికారుల కళ్ళకేమైంది?
నీ కాంగ్రెస్ నాయకుల కళ్ళకేమైనాయి? మీ అందరి కళ్ళు మూసుకుపోయినా నేను అడుగుతా ఉన్నాను. ఇక్కడ ఉన్నటువంటి లారీలలో వందల వేల సంఖ్య లారీలలో ఇసుక తరలిపోతా ఉంటే నీకు ఆ విషయం తెలియట్లేదా? నీకు ఆ విషయం తెలియట్లేదని అడుగుతా ఉన్నాను. అది ఒక్కటే కాదు, ఇక్కడ చెన్నూరు పట్టణంలో ట్రాక్టర్ యజమానులు, ట్రాక్టర్ డ్రైవర్లు, ఆ ట్రాక్టర్లని నమ్ముకొని బతికేటటువంటి కార్మికులు, వారి కుటుంబ సభ్యులు ఒక వారం నుండి ఇక్కడ సమ్మె చేస్తుంటే కనీసం నీకు సోయి లేదని అడుగుతా ఉన్నాను, నీకు అవగాహన లేదని అడుగుతా ఉన్నాను. ఒక కార్మిక మంత్రిగా నువ్వు ఇక్కడికి వచ్చి నా నియోజకవర్గంలో నా ఓటర్లు నన్ను ఓటేసి గెలిపించారు, మరి వీళ్ళకి ఇబ్బంది ఉంది ఈ రోజు అని నువ్వు నీ పనులన్నీ బంద్ చేసుకుని ఇక్కడికి రావాల్సిన అవసరం నీకు ఉందా లేదని అడుగుతా ఉన్నాను. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే వివేక్ వెంకటస్వామి, ఓ గనుల శాఖ మంత్రి, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, నువ్వు నీతి నిజాయితీ నిరూపించుకోవాలనుకుంటే నువ్వు వెంటనే రేపు ఎక్కడున్నా చెన్నూరు పట్టణానికి బయలుదేరి వచ్చి ఈ యొక్క ట్రాక్టర్ యజమానులతోని, డ్రైవర్లతోని, కార్మికులతోని మాట్లాడి వీరి సమస్యని పరిష్కరించాలని అడుగుతా ఉన్నాను. నీకు చేత కాకపోతే నాకు నా నియోజకవర్గంలో ఉన్న సమస్యలు నేను పరిష్కరించలేను అని నువ్వు చేత కాదు నాకని నువ్వే ఒప్పుకొని ఈ యొక్క మంత్రి పదవికి రాజీనామా చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చెన్నూరు నియోజకవర్గం డిమాండ్ చేస్తా ఉన్నాము. అదే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఇసుకను నువ్వు తన్నుకపోతా ఉన్నావు. ఎన్ని పైసలు నీకెన్ని పైసలు వస్తున్నాయి? నీ పైసలు ఇక్కడ కాకుండా రేవంత్ రెడ్డికి ఎన్ని ముడుపులు నువ్వు అందిస్తున్నావు అని అడుగుతా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి లోకల్లో ఉన్నటువంటి ట్రాక్టర్ యజమానులు, డ్రైవర్లు, కార్మికులు అదే నువ్వు రీచి ఈ యొక్క యజమానులకు ఇచ్చుంటే ఇక్కడ ఎన్నో కుటుంబాలు ఈ రోజు బాగుపడితే బ్రతుకుతాయని చెప్తా ఉన్నాం. మా ఇసుక, మా తల మీద ఉన్నటువంటి ఇసుకని మేము ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ప్రజలు ఆ ఇసుకని వాడుకోలేనటువంటి పరిస్థితి నువ్వు, నీ నాయకులు, నీ అధికారులు తీసుకొచ్చారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ రోజు మీ అధికారులు వచ్చి ఇసుక కుప్పలు పోస్తాము, ఆ ఇసుక కుప్పను ఇసుక తీసుకుంటారు. ఎవరయ్యా జాగిరని ఇసుక కుప్పలు పోస్తారు, ఎవరయ్యా జాగిరని ఇసుక నమ్ముతారు. బరాబర్ ఈ లోకల్ ఇసుక లోకల్ వాళ్ళకే చెందాలి, మా ఇసుక మాకే కావాలి. ఒకవేళ నువ్వు స్పందించకుండా ఇక్కడికి వచ్చి ఈ యొక్క వీళ్ళ డిమాండ్లు ఏవైతే పరిష్కరించకపోతే ఖచ్చితంగా ఈ యొక్క ట్రాక్టర్స్ యజమానులతోని బీఆర్ఎస్ పార్టీ అండగా అక్కడ ఉన్నటువంటి నీ లారీలు ఎక్కడైతే ఉన్నాయో ఆ లారీలన్నీ కూడా అద్దాలు వాళ్ళకి కొడతాం, టైర్లకు గాలిలు తీస్తాం. ఇది కూడా నువ్వు అప్పటికి కూడా ఖచ్చితంగా రోడ్డు మీద ఆగిన లారీలన్నీ కూడా తలగబెట్టే రోజు దగ్గరలోనే ఉందని నీకు బరాబర్ అది చేసి చూపెడతామని చెప్తా ఉన్నాను. మరొకసారి వివేక్ వెంకటస్వామి, నువ్వు అక్కడ ఇక్కడ ఉండి అల్లిబొల్లి మాటలు చెప్పి కథలు అల్లిపోతా అంటే ఇక్కడ ఊరుకోవడానికి ఎవరు రెడీగా లేరు. బీఆర్ఎస్ పార్టీ తరఫున ఖచ్చితంగా ఎవరికి సమస్య వచ్చినా వారి వెన్నంటుంటాం, సమస్య తీరేంత వరకు నిన్ను వెంబడిస్తూనే ఉంటాం. మీ నాయకులు ఎవరు ఎక్కడ ఎక్కి ఏమేమి కూతలు కూసినా కూడా పట్టించుకునడానికి ఎవరు ఇక్కడ ముందు లేరు. మీరు ఏమన్నా కూడా మేమేం చేయాలి అదే చేస్తాం. మేము ఖచ్చితంగా ఈ యొక్క ట్రాక్టర్ యజమానులకి, ఈ యొక్క డ్రైవర్స్ కి, కార్మికులకి న్యాయం జరిగేంత వరకు కూడా వీరు వెన్నంటుంటాం. ఈ రోజు కేవలం ఇక్కడ వచ్చి నిరసన తెలియజేస్తా ఉన్నాం. వీరికి మద్దతుగా ఈ రోజు వచ్చి ఇక్కడ కూర్చొని వీరికి మద్దతు పలుకుతా ఉన్నాం. మీరు ఈ యొక్క వీళ్ళ యొక్క ప్రాబ్లం ని సాల్వ్ చేయకపోతే ఖచ్చితంగా రోడ్ ఎక్కుతే మాత్రం ఎక్కడ నీ లారీలు ఉన్నాయో నీ కనుసంధానంలో, నీ నాయకుల కనుసంధానంలో ఏదైతే ఇసుక వ్యాపారం జరుగుతుందో ఖచ్చితంగా ఇసుకని ఆ లారీలను కొల్లగొడతామని చెప్పి బరాబర్ చేసి చూపెడతామని చెప్పి మరొకసారి నీకు చెప్తా ఉన్నాం. మీ నాయకులు మీరు ఏదైతే ఈ యొక్క ఏమంటారు దీన్ని భిక్షం వేస్తున్న అధికారులు ఉన్నారో వాళ్ళు మీరు ఏది చెప్తే అది వింటా ఉన్నారు, ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళకు కూడా చెప్తా ఉన్నాం, మొన్న అక్కడ లారీలు ఆగుంటే మీరు రయ్యన వర్షం పడుతుంటే కూడా మీరు ఆ రోజు వర్షాన్ని తట్టుకొని ఛత్రీలు పట్టుకొని ఏసీపీ గారు వస్తారు, మైనింగ్ ఈడీ గారు వస్తారు, ఎంఆర్ఓ గారు వస్తారు. మీకు తెలిస్తే లేదా రోడ్డు మీద లారీలు ఆగి ఉన్నాయి, అది కరెక్టా కాదని మీకు తెలిస్తే లేదా? మీరు ఆ రోజు కంప్లైంట్ ఇస్తే బీఆర్ఎస్ నాయకుల మీద కేసు పెడతారా? మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే లారీలు పెట్టిన వాళ్ళ మీద కేసులు పెట్టండి. రోడ్డుకి అడ్డంగా లారీలు పెట్టి పత్రికా విలేకరిని చంపిన వాళ్ళ మీద కేసులు పెట్టండి. ఊర్లకి లారీలు అర్ధరాత్రి వచ్చి ఇళ్ళ మీదకి పోతే ఆ రోడ్డు ఖరాబ్ అయినాయి, ఇల్లులు ఖరాబ్ అయినాయి, వాళ్ళ మీద కేసులు పెట్టండి. అంతేగాని ఏదో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది కేసులు పెడితే ఊరుకుంటారు అనుకుంటే బిడ్డ 2029 సంవత్సరం గుర్తుపెట్టుకోండి. మీరు ఏమేం చేస్తారో ఖచ్చితంగా దానికి డబల్ గిటన్ రిఫ్ట్ ఇవ్వకపోతే ఈ బీఆర్ఎస్ కండువకే విలువ ఉండదని చెప్తాను. ఖచ్చితంగా మీరు చేసిన ప్రతి పనికి మీరు రేపు రానున్న రోజుల్లో జవాబు చెప్పాల్సిందే. ఖచ్చితంగా మీరు ఏం చేసిండ్రో దానికి రెండింతలు చేసి చూపెడతామని చెప్తా ఉన్నాం. మీరు మంచి చేయండి,
మీరు మంచి వ్యక్తిగా మీరు ఏదన్నీ అన్ని కూతలు కూస్తా ఉన్నారు కదా, ఆ కూతలు ఈ రోజు నిజమయ్యేటట్టు చేయండి, ప్రజలకి మేలు చేయండి. మీరు 45,000 ఉద్యోగాలు ఇస్తా అన్నారు, అవి ఇవ్వండి. మీరు డెవలప్మెంట్ స్కిల్స్ ఏర్పాటు చేస్తా అన్నారు, అవి చేయండి. అంతేగాని ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలు మట్టిని ఇంత ఇళ్ళకి వాడుకుంటాము, ఇంత ఇంటికి కట్టుకోవడానికి వాడుకుంటాము, ఆ ట్రాక్టర్ లో మట్టి తల్లేస్తే నా కుటుంబం బాగుపడుతుందని, నా కుటుంబం బతుదని ఈ యొక్క ట్రాక్టర్ యజమానులు ఈ రోజు అడుగుతుంటే ఇవి నీకు కనబడతలేవా అని అడుగుతా ఉన్నాను. మీకు కోట్లున్నాయి, కోట్లలో కొల్లగొట్టుకోండి, గుజరాత్ లో కంపెనీలు పెట్టుకోండి, ఇంకా ఏ దేశాల్లో పోతారు దేశాలలో పెట్టుకోండి. కానీ మా నియోజకవర్గ ప్రజలు మీరు మీ కాంగ్రెస్ పార్టీ మాటలు నమ్మి మోసపోయి మిమ్మల్ని ఓటేసి గెలిపించిండ్రు, బుద్ధి తెచ్చుకున్నారు, మరొకసారి మీకు ఓటేయరు. కాకపోతే ఈ పదవి కాలంలో ఉన్నంత వరకు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంత వరకు మీ బాధ్యత, ఓటేసినందుకు మీ బాధ్యత వారి సమస్యలు పరిష్కరించాలి. పరిష్కరించకపోతే మరొక్కసారి చెప్తా ఉన్నాం, ఎవరికి ఏ సమస్య వచ్చినా బీఆర్ఎస్ పార్టీ వెనుక ఉంటది, బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతుంది. ఆ ప్రాబ్లం సాల్వ్ అయ్యేంత వరకు ఏ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తల అభిమానులు వెనుకకు తగ్గేదే లేదు, కేసులకి భయపడేదే లేదు, జైళ్ళకి భయపడేది లేదు. 100% వారి వెనకాల ఉంటాం, సమస్యలు పరిష్కరించేంత వరకు కొట్లాడుతూనే ఉంటామని తెలియజేసుకుంటూ ఈ యొక్క ట్రాక్టర్స్ యాజమాన్యుల డ్రైవర్లకి కార్మికులకి మేమందరం కూడా మా తరఫున ఈ రోజు మేము క్షమాపణ చెప్తాను. వారం రోజులైనా కూడా మిమ్మల్ని పట్టించుకుంటలేరు. మేము ఇంకా వృద్ధుతం చేద్దాం అనుకుంటే ఒక వారం రోజులు సమయం ఇద్దాము ఈ ప్రభుత్వానికి, ఈ మంత్రి వివేక్ వెంకటస్వామికి ఒక వారం రోజులు సమయం ఇద్దామని ఇచ్చాము. వారం దాటింది, ఈ రోజు వచ్చాము, మళ్ళీ మీకు 2 రోజులు టైం ఇస్తున్నాము. ఈ 2 రోజులలో మీరు రేపు వచ్చి మాట్లాడుకోండి. మీరు సమస్య పరిష్కారం కాకపోతే ఖచ్చితంగా మీ వెంట బీఆర్ఎస్ పార్టీ ఉంటది. మీరు ఎక్కడికి పోతే అక్కడ మీ ముందు ఉంటాం, మీ వెనకాల ఉంటాం, మిమ్మల్ని కాపాడుకుంటాం, కొట్లాడతాం, సమస్య నుండి బయట పడేస్తామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చెన్నూరు నియోజకవర్గం నుండి మా అందరి తరఫున తెలియజేస్తాను. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, ఆల్కా సుమన్ అన్న గారి నాయకత్వం.